ఈ యొక్క శుభ శుక్రవారమున అనగా మంచి వారము, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి కొన్ని మాటలు మీకు అందజేయాలని ప్రభువు నాకిచ్చిన సందేశం ప్రకారం మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకంటే మనిషి ఈ భూమి మీద పతనమైపోతున్నాడు. మానవ జీవితము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. బయట వచ్చిన మానవుడు మరలా ఇంటికి రావడము చాలా అరుదై ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా హాస్పిటల్లో కిటకిట పోతున్నారంటే కారణము మనిషి పాపము మనుగడ. అలాంటి పాపము మనుగడ మనిషి పాపాన్ని జయించలేకపోతున్నాడు. మరి అందరూ పాపము చేసిన వారేనా? అవునండి. పరిశుద్ధమైన లేఖనాలు సెలవిస్తున్నాయి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఎందుకు మనిషి పాపం చేస్తున్నాడంటే స్వాభావికముగా మనిషి పాపము చేస్తున్నాడు. స్వాభావికముగా అనగా మరి కంటి ద్వారా, నోటి ద్వారా, హృదయం ద్వారా, అంతరంగం ద్వారా ఇలాగా పాపము చేసి దానికి కప్పిపుచ్చుకుంటున్నాడు. కొంతమంది నాలుగు గోడల మధ్యన కప్పిపుచ్చుకుంటున్నారు, కొంతమంది బహిరంగముగా చేస్తున్నారు, కొంతమంది రహస్య పాపాలు చేస్తున్నారు. ఇలాగా మానవుడు మరి వారి వారి పద్ధతుల ప్రకారం వారి వారి ఉన్నతమైన శక్తి కొలదిగా పాపం అనేది చాలా సులువుగా చేసుకొని తప్పించుకొని పోయేవాళ్ళు కొంతమంది అలాగే మరి బయటపడి ఎన్నో జైలు శిక్షలు పొందేవాళ్ళు కొంతమంది భయంకరమైన మరి ప్రమాదానికి గురైన వారు కొంతమంది ఉన్నారు. ఇలాగా పాపమానికి మరి ఇక్కడనే జీతం ఉందా? లేదండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవం అన్నాడు. అయితే సోదరి సోదరులారా, ఒకసారి గమనించాలి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమందు ఒక మంచి మాటలు, ఎందుకంటే ఆ మంచి మాటలు ఎందుకంటే సోదరి మండలారా, శిలువను కూర్చిన వార్త మరి ఎందుకు దేవుడు నశించడమంటున్నాడు? అందుకే 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి దిగి వచ్చి నశించే మానవుల పట్ల ఆయన కరుణ చూపించిన దేవుడుగా ఉన్నాడు. భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తానే మానవుడుగా ఈ భూమి దిగి రావలసిన పని వచ్చింది. ఎందుకంటే సర్వమానవులు చేసిన పాపాన్ని కడగడానికి, ఆయన పరిశుద్ధమైన పట్టణములో చేర్చడానికి, ఆ పరిశుద్ధమైన పట్టణములో యుగయుగాలు ఉండే ఒక రాజ్యం ఉందని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయము మరి 15వ వచనములో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి. మార్పు అనేది చాలా మనిషికి అవసరం. మార్పు లేని మానవుడు ఈ భూమి మీద మరి ఎంతో కాలము నటించడు. ఒకవేళ నటించినా మానవుడు మరి తన శరీరాన్ని ముగించాల్సిన అవసరం ఉంది. తన శరీరం అనేది చాలా మరి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు మానవుడు. నా శరీరానికి ఏమీ లోటు కాకూడదు అని అన్ని సమకూర్చుకుంటాడు. కానీ శరీరం ఒకరోజు విడిచిపెట్టి శరీరంలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళగానే శరీరము నట్టేతిలో మునిగిపోయినట్టు ఒక చోట మరి పడిపోతుంది. మరి ఎంత శరీరములో అందగాడైనా, ఆటుగాడైనా, పోటుగాడైనా, మంచి బలవంతుడైనా, ధనవంతుడైనా, కుబేరుడైనా అటువంటి మానవుడు ఎందుకు కింద పడిపోతున్నాడు? ఆత్మ లేకపోతే మనిషి జీవించలేడు. అందుకే ఆత్మల భారము గురించి ప్రభు చెప్పాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అందుకే అండి, శిలువను కూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూశారా? శిలువను కూర్చిన వార్త అనగా ఈ ఆత్మను రక్షించడానికి ప్రభువు శిలువ ప్రాణి మీద ఎక్కాడు. బరువైన శిలువ మోస్తూ ఆయన మన తలపులు చేసిన పాపం వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం, మన కాళ్ళు చేతులు చేసిన పాపం వల్ల ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు, మన దేహమంతా చేసిన పాపం వల్ల ఆయన దేహమంతా మరి ముళ్ళ కోణాల చేత చీల్చబడింది. చివరి రక్తమొట్టుతో సహా కాల్చాడు ఆయన.
ఎందుకు వచ్చాడంటే నీలో పాపములు కడిగి పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చిన మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలాగా సెలవిస్తున్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇంతలోనే కనబడతారు, అంతలోనే మాయమైపోతారు. మరి ఈ జీవం ఏ పాటిది? ఈ జీవము, ఈ శరీరము ఏ పాటిది? ఇది 60-70 సంవత్సరములు కలిగిన శరీరం. ఒకవేళ ఎక్కువ ఆయుష్ ఉంటే 100 సంవత్సరాలండి. అటు తర్వాత కూడా కళ్ళు కానరావు, నడుములు వంగవు, కాళ్ళల్లో బలం తగ్గిపోతుంది, నడుములో బలం తగ్గిపోతుంది, చూపు తగ్గిపోతుంది, అయినా బలహీనం పడిపోతాడు మానవుడు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, నీ శరీరము కేవలం నిస్ప్రయోజనమైన శరీరం కోసము ఈ భూమి మీద నీవు ఎన్నో మరి మార్గాలు ఎన్నుకున్నావు, కానీ నేను ఒక మార్గం చూపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఆ మార్గం ఏదంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవము. సత్యమును గురించిన వార్త చెప్పడానికే ఈ భూమికి జన్మించాను. నీకు నిత్య జీవం ఇవ్వడానికే నా ప్రాణము బలిగా ఇచ్చాను. మీ కొరకు మీ పాపములు కలగడానికే నా పరిశుద్ధమైన రక్తము ఒలిగించాను ఈ భూమికి. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజు చాలా మంది మరి ఎంతో మంది ఎన్నో చర్చిల్లో ఈ రోజు గుడ్ ఫ్రైడే మంచి దినమని మరి ఎన్నో ప్రార్థనలు ఎన్నో వాక్యాలు పంచుకుంటూ ఉంటారు. కానీ చాలా మందికి ఇది బ్యాడ్ టైం, ఇది బ్యాడ్ న్యూస్ లెక్క కానొస్తుంది. ఒక మనిషి చనిపోవడము అనేది మంచి వార్త కాదని అనుకుంటారు. కానీ ప్రభువు ప్రజలందరికీ చేసిన ఆయన తన ప్రాణమును పెట్టి తిరిగి 3వ దినమున లేచిన ఈ దినమే ఏదంటే అది గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారము మంచి వార్త ఇచ్చాడు దేవుడు. అందుకే నీ నా పాపముల కొరకు ఏమీ లక్షలు ఖర్చు పెట్టడానికి అవసరం లేదు, ఏమీ మరి దాన ధర్మాలు చేయడానికి అవసరం లేదు. కానీ నీ విరిగి నరిగిన హృదయం చేత పాపినైనా నన్ను క్షమించవా. 2 మాటలండి, పాపికి మనిషికి క్షమాపణ. ఆ క్షమాపణ ప్రభు శిలువ రాతి మీద ఆయన ఒక మాట, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించు. ప్రభువును కొట్టేవారి కొరకు, ప్రభువును తిట్టేవారి కొరకు, ప్రభువును హేళన చేసేవారు కొరకు, ఎనుక నుంచి తన్నేవారి కొరకు, ముందు నుంచి ఉమ్మి వేసేవారి కొరకు ప్రభు ఒకే మాట అన్నాడు. ఏమని సెలవించాలంటే, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించుము. క్షమాపణ అనేది చాలా ఉత్తమమైన పని. క్షమాపణ లేకపోతే మానవుడు జీవించలేడు. మనము ఒకరికొకరు దూషించుకుంటూ ఒకరికొకరు కొట్టుకుంటూ పోతే ఏ మానవుడు ఈ భూమి మీదకి మిగిలడు. అన్ని శ్మశానాలే, అందరూ ఆ శవాలు కూడా ఎత్తుకొని పోవడానికి ఎవరు కూడా మానవుడు కూడా ఉండడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆలోచించండి. అందుకే ప్రభువు అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం ఒక గొప్ప మర్మంతో నిండబడి ఉంది. అది సూక్ష్మలో మోక్షమండి, సూక్ష్మలో మోక్షము. అలాంటి పరలోక రాజ్యము నీకు కావాలన్నా నేనే రక్షణ సమయం. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ గొప్ప మహనీయుడని నీవు తెలుసుకోవాలి. ఓ ప్రియ అన్న, చెల్లి, అక్క, ఈ సాయంకాలం వేళ ఈ మంచి మాటలు ఈ ప్రభువు దినాన్న నీవు తెలుసుకొని నా కొరకు శిలువలో మరణించి, నా కొరకు రక్తము కార్చి మరణించి సమాధి చేయమని 3వ దినమున సజీవుడిగా లేచిన సజీవుడైన యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! విశ్రాంతి. భూమి మీద మనిషికి విశ్రాంతి లేదు. ఎంతో మరి తెల్లారితే పొద్దుముగితే మానవుడు ఎంతో బాధ అనుభవిస్తూనే ఉన్నాడు, ఎన్నో పరిస్థితులు చేస్తూనే ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, మానవుడికి శాంతి సమాధానము లేదు, నెమ్మది లేదు. అందుకే నెమ్మది ఉండే ఒక స్థలం ఉంది, అది పరలోక రాజ్యం. మన తాతలు తండ్రులు చెప్పేవారు, ఒకటి పరలోక రాజ్యం ఉంది, ఒకటి నరకం ఉంది. నరకము తప్పించుకొని పరలోక రాజ్యం చేరడానికే వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తును అది కులము కాదు, మతము కాదు, కానీ ఒక మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. నేను మతము స్థాపించరాలేదు, కానీ నేను మార్గమై ఉన్నాను. నేను సత్యమునే చెప్పవచ్చింది, నేను మీకు నిత్య జీవం ఇవ్వడానికే వచ్చానని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనము ఏ పాటి వారమండి? ప్రియులారా, ఇది కులము కాదు, మతము కాదు, కానీ ఒకసారి ప్రభువా పాపిని నన్ను క్షమించు, నీవేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము రేపటి వారమే, నిన్నటి వారమే. ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఈ రాత్రే మనకు ఏమైతుందో తెలియదు.
మనం ఎలా జీవిస్తామో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మరణము రాకముందరే, దుర్దినములు రాకముందరే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రక్షకుడని నీవు నీ నోటితో యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొని నా పాపాలను క్షమించమంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకున్న సమయం, ఇదే మిక్కిన సమయం. మరి మంచి మాట చేత ఆదరించబడి మీరు అందరూ పరలోక రాజ్యంలో గొప్ప వారసులుగా అవుతారని చెప్తూ ఈ శుక్రవారం ఈ యొక్క మంచి గుడ్ న్యూస్ అనగా మంచి వార్త, ఈ మంచి వార్త విని మీరు ప్రభు సన్నిధిలో మీరందరూ ఉంటారని మరి మీ కొరకు ఇదో మా పిల్లలు కరిపత్రాలు ఇస్తున్నారు, చక్కగా చదవండి. చదివి అందులో భేదపరం ఉంటాయి, మనం భేద చేయండి. మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఇది మంచి మాట చేత మీరు ఆదరించబడతారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన.